మోక్షము గురించి ఆలోచించే ప్రతి మానవుడు వారి వారి జీవితంలో మొదటగా భౌతిక బాధ్యతలను మరియు ఆధ్యాత్మిక బాధ్యతలను సమతుల్యం చేసుకోండి. అప్పుడే అది మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. మీరు చేసే తప్పుడు ఆలోచనలకు స్వస్తి పలకండి. చెడు అలవాట్లను విడిచిపెట్టండి. ధర్మబద్ధమైన పనులను చేయుటకే మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. పై విషయాలను మీరు గ్రహించి ఆచరణలో పెట్టుటకు ప్రారంభించినప్పుడు మొదట మీకు కష్టంగా ఉన్నప్పటికీ రోజు మంచి పనులతో పాటు మీ వివిధ రకాల బాధ్యతలను సమతుల్యపరుచుకుంటూ ముందుకు సాగితే మీ ప్రవర్తనలో మార్పు జరిగి మీ వ్యక్తిత్వం మెరుగుపడి అపారమైన ఆనందాన్ని పొందగలరు. భౌతికమైన స్నేహితుడిపై మీరు పెట్టే ఆలోచనల కన్నా ఒక్క ఆధ్యాత్మిక ఆలోచన వైపు మీ మనసును కేంద్రీకృతం చేయగలిగితే ఆ ఆలోచనయే ఒక శాశ్వత మిత్రుడుగా ఎల్లవేళలా మీకు తోడై ఉంటుంది అని గ్రహించండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అనేకానేకమైన ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపుకుంటూ ఉంటే అపారమైన ఆనందాన్ని పొందగలరు. ఎందుకంటే అనంతమైన, అమరమైన, నాశనం లేని దానికి మరియు శాశ్వతమైన ధర్మానికి, స్వచ్ఛమైన ధర్మానికి భగవంతుడే ఆధారం. ఆయనే అందరిలోనూ ఆత్మరూపమై ఉన్నాడు. సర్వత్రా ఉన్నాడు అని తెలిసినప్పటికీ ఎక్కడా లేనట్లే అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క ఉనికి మానవ దృష్టికి అగోచరమైనది. అజ్ఞానం చేత ఆయనను ఒక మానవ రూపానికో రాతి రూపానికో పరిమితం చేయకూడదు. భగవంతుడు అంతటా లేదా సర్వత్రా ఉండడం చేత ప్రాణుల మధ్య ఎటువంటి భేదాన్ని మానవాళి చూపకూడదు. ప్రతి ప్రాణి ప్రకృతి యొక్క సృష్టియే అయి ఉంది అన్న సత్యాన్ని గ్రహించడమే మోక్షం, లేదా భగవంతునితో ఏకత్వం పొందడం. అనగా ఎవరైతే సకల సృష్టి యందు భగవన్నిత్యుని చూడగలరో వారే మోక్షాన్ని పొందిన వారని స్పష్టంగా చెప్పవచ్చు. బాహ్య ప్రపంచం అశాశ్వతం, జనన మరణాలకు అతీతమైనదే అసలైన సత్యం. చనిపోయిన తరువాత లేదా అరణ్యాలలో గుట్టలు పుట్టలు మొదలగు వాటి యందు అనగా ఎక్కడికో వెళ్ళి సాధించేది మోక్షం కాదు. నీవు బ్రతికి ఉండగానే నీ దినచర్యను నీవు సక్రమంగా నిర్వర్తిస్తూ నీలోనూ సమస్త సృష్టిలోనూ ఉండేది ఒకే పరమాత్మ, అదే సత్యం అని తెలుసుకొని ఆ స్థితిలో జీవించడమే జీవన్ముక్తి లేదా మోక్షము అని గ్రహించండి. సనాతన ధర్మం ప్రకారం అజ్ఞానం వల్లే మనిషి బంధనాల్లో చిక్కుకుంటాడు. నేను వేరు, భగవంతుడు వేరు, ఎదుటివారు వేరు అనే భేదభావమే అన్ని దుఃఖాలకు, కోరికలకు కారణం. సత్యాన్ని గ్రహించిన క్షణంలో అజ్ఞానం తొలగిపోయి మనసుకు శాశ్వత విముక్తి లభిస్తుంది. అదే మోక్షము అని గ్రహించండి.